ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారుల పనితీరుల గురించి, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు గురించి జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు మాట్లాడుతూ ఉండే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మన అధికారుల పనితీరు మీద హైకోర్టులు ఆశ్చర్యపోతూ ఉన్నాయి. మన పోలీసుల పనితీరు మీద నిత్యం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో రాజ్యాంగబద్ధ సంస్థలకు నిత్యం ఫిర్యాదులు పోతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి పనితీరు ఎక్కడికి వచ్చిందో, ఎక్కడికక్కడ అధికారులు, పోలీసులు, చివరికి హైకోర్టు లాంటి వాళ్ళు తీవ్రంగా వీళ్ళ మీద ఆగ్రహాన్ని, అసంతృప్తిని, వీళ్ళ నిర్ణయాల మీద ఆక్షేపణను తెలియజేస్తూ ఉన్నా కూడా వీళ్ళలో మార్పు రాకపోవడం, ఎవరో సాటిస్ఫాక్షన్ కోసం వీళ్ళు వ్యవస్థలనే పనంగా పెట్టడం నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అబ్బా. తాజాగా కూడా ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అయితే జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరినాథ్ శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యపోయింది. ఇవి జీవోలా, ఇవి ఉత్తర్వులా? చివరికి చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా తప్పులేనా బాబోయ్ అని చెప్పి ఆశ్చర్యపోయిందట. యాక్చువల్గా సొసైటీలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచే వ్యవహారంలో పలువురు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఏపీ హౌసింగ్ బోర్డు కూడా పిటిషన్లు దాఖలు చేస్తే దాని మీద ధర్మాసనం విచారణ జరుపుతూ ఉందట. అయితే ఇక్కడ హైలైట్ ఏంది, జీవో 1545లో 60 నుంచి 62 ఏళ్ళ వ్యవహారం అని ఆ జీవోలో ఉందట. జీవో 1575లో 62 నుంచి 65 ఏళ్ళ పెంపు విషయం అని చెప్పి ఇంకో జీవోలో ఉందట. ఏంటి జీవోలు ఇంత వింతగా ఉంటాయా అని హైకోర్టు ఆశ్చర్యపోయిందట. ఆర్థిక శాఖ ఈ నెల 7న జారీ చేసిన లేఖలో కూడా 62 నుంచి 65 ఏళ్లకు పెంపు వ్యవహారం అని పేర్కొన్నారట. ఒక దగ్గరేమో 60 నుంచి 62 అంటారట, ఇంకో దగ్గరేమో 62 నుంచి 65 అంటారట. ప్రభుత్వ ఉత్తర్వులు ఒక రకంగా ఉంటాయట, ఆర్థిక శాఖ ఉత్తర్వులు మరో రకంగా ఉన్నాయట. ఏపీ పునర్విభజన చట్టం అనాల్సిన దగ్గరేమో ఏపీ విభజన చట్టం అని నిర్లక్ష్యంగా జీవోలలో పేర్కొంటున్నారట. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీసేలా ఈ ఉత్తర్వులు, జీవోలు ఉన్నాయట. చివరికి చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా అన్ని తప్పులే ఉన్నాయట. ఇవేం ఉత్తర్వులు, ఇవేం జీవోలు అని చెప్పి హైకోర్టు ఆశ్చర్యపోయిందట. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరడం సముచితమని మేము భావిస్తున్నామంటూ ఆయన వివరణ ఇవ్వమంటే, చీఫ్ సెక్రటరీ వివరణ అంటే వద్దులేండి బాగోదు, నెగిటివ్ సంకేతాలు ఉంటాయని చెప్పి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏదో కోర్టును అభ్యర్థించారట. చివరికి వివరణ కాకుండా ఒక అఫిడవిట్ వేయాలని చెప్పి చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తూ విచారణను తదుపరి వాయిదా వేసిందంట హైకోర్టు. అయితే ఏదో హడావిడిగా ఆర్థిక శాఖ లేఖలు 62 నుంచి 65 ఏళ్ళ వ్యవహారం అని తప్పులు దొరకడానికి ఏదో హడావిడిగా ఒక లేఖ రాశారట. ఆ లేఖ రాసిన బాధ్యులను సిఎస్ పిలిచి మందలించారట. ఈ వివరాలన్నీ చీఫ్ సెక్రటరీ ఆయన అఫిడవిట్లో పొందుపరుస్తారు. సో కాబట్టి కాసింత శాంతించండి అని హైకోర్టును అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఏదో శాంతించారట. భలే ఉంది.